వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చెల్లూరి రాజా రంజిత్ రత్నకుమార్. ఈరోజు పూర్తి వివరాలతో ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ గురించి తెలియజేయడం జరుగుతుంది. పూర్తి వెబ్ నోటిఫికేషన్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనమని విద్యార్థులకి నమ్మనివి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్స్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. The qualified candidates of AP Polyset 2024 are informed that the admission into the Polytechnic will be conducted based on web-based counseling. The detailed procedure of web-based counseling and other instructions will be made available at appolyset.nac.in లో ఉంటాయి. ఏపీ పాలిసెట్ సంబంధించి 2024 సంవత్సరానికి గాను కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవ్వడం జరిగింది. దీని గురించి వివరాలు చెప్పడం జరుగుతుంది. పేమెంట్ ప్రాసెస్ ఫీ త్రూ ఆన్లైన్ మోడ్, కేవలం ఆన్లైన్ ద్వారానే దీని యొక్క కౌన్సిలింగ్ ఫీజుని చెల్లించవలసి ఉంటుంది. అది కూడా 24వ తేదీ మే 2024 సంవత్సరం నుంచి 2వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరం వరకు చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఓసీ క్యాస్ట్కి మరియు బీసీ క్యాస్ట్కి సంబంధించిన వారికి 700 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ సంబంధించిన వారికి 250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఈ విషయం విద్యార్థులు గుర్తుంచుకోండి. ఇది కేవలం క్రెడిట్ కార్డు ద్వారా కానీ, డెబిట్ కార్డు ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చెల్లించవలసి ఉంటుంది. ఒక్కసారి చెల్లించింది తిరిగి మళ్ళీ రాదు. ఈ విషయం గమనించి రిసిప్ట్ కూడా తీసుకోండి. అయితే qualified candidates AP Polyset 2024 are informed to attend for certificate verification along with the processing fee payment receipt in any one of the helpline centers given below and as per schedule given under with the all original certificates and 2 sets of xerox copies. ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రెసిప్ట్ అంటే మనం ఫీజు చెల్లిస్తాం కదా కౌన్సిలింగ్కి, దానికి సంబంధించిన రెసిప్ట్ తీసుకోవాలి. ఏపీ పాలిసెట్ 2024 హాల్ టికెట్, ఎగ్జామ్ పాలిసెట్ ఎగ్జామ్ హాల్ టికెట్, అలాగే ఏపీ పాలిసెట్ 2024 ర్యాంక్ కార్డ్. ఆ తర్వాత మనం దాంట్లో క్వాలిఫై అయినప్పుడు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. అలాగే 10th మార్క్ లిస్ట్ ఒరిజినల్ లేదా ఇంటర్నెట్ కాపీ అయినా సబ్మిట్ చేయొచ్చు. 4th నుంచి 10th దాకా స్టడీ సర్టిఫికేట్స్ అంటే 4వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఎక్కడ చదివారు, ఏ ప్రాంతంలో చదివారు, ఏ స్కూల్లో చదివారో ఆ వివరాలు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ ఇది మీ స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. లేదు అలాగే కాకుండా ప్రైవేట్ క్యాండిడేట్స్ అయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఓసీ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ అనే సర్టిఫికేట్ ఉంటుంది. అది తీసుకుంటే మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెంది రిజర్వేషన్ పొందగలుగుతూ ఉంటారనమాట. అలాగే స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ అనేది ఉంటుంది. అది ఒరిజినల్ తీసుకోవాలి. దాంతోపాటు ప్రతి దానికి జిరాక్స్ కాపీలు అన్నీ ఉంచుకోవాలి. 2-3 సెట్లు పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి. ఒక కలర్ జిరాక్స్ సెట్ కూడా తీసుకుంటే మంచిది. అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ డిజేబుల్డ్ ఉంటారు కదా వారికి కానీ, అలాగే ఎక్స్ సర్వీస్మెన్ కోటా కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ ఇటువంటి సర్టిఫికేట్లు ఉంటే మీకు సీట్ రిజర్వేషన్లో చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ విషయం గమనించండి. అలాగే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమీ కాలేజీలో సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం టీసీని మాత్రమే తీసుకుంటారు. ఈ విషయం గమనించండి. క్యాస్ట్ కానీ 10th మార్క్ లిస్ట్ కానీ ఏమీ ఒరిజినల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఆధార్ కార్డు కూడా మీ దగ్గర మీ పేరెంట్స్ మీ ఆధార్ కార్డు ఉంచుకోండి. ఒకవేళ ఈలోపు ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోండి. ఆధార్ కార్డులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఏమైనా ఉన్నా కరెక్షన్ చేయించుకోండి. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషను ర్యాంక్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది 27వ తేదీ నుంచి మే నెల 2024 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. 1వ ర్యాంక్ నుంచి 12,000వ ర్యాంక్ వరకు ఆ రోజు, అలా 3వ తేదీ దాకా జూన్ నెల 3వ తేదీ దాకా ర్యాంక్ కొనసాగడం జరుగుతుంది. ఆ రోజు చివరి ర్యాంక్ అంటే దాదాపు 1,20,000 చిల్లర క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ ర్యాంక్ దాకా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. మీ దగ్గరలోని కౌన్సిలింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఈ కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. అలాగే మీరు వెళ్ళేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. వెంటనే దాంతోపాటు జిరాక్స్ సెట్లు తీసుకువెళ్ళండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాగే మెయిల్ ఐడి 2 పనిచేసే మొబైల్ నెంబర్లు కూడా తీసుకెళ్ళండి. దీనివల్ల మీకు కౌన్సిలింగ్ ప్రక్రియలో సులభం అవుతుంది. ఆ తర్వాత ప్రత్యేకమైన
రిజర్వేషన్ కలిగిన వారందరికీ కూడా వేరేగా కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ జరగడం జరుగుతుంది. అదే ఎన్సీసీ కానీ ఆంగ్లో ఇండియన్ కానీ స్పోర్ట్స్ గేమ్స్ ఇవన్నీ ఉంటాయి, వారికి ప్రత్యేకమైన డేట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం గుర్తుంచుకొని మీకేమైనా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నా, మీ పేరెంట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలు అంటే ఆర్మీ, నేవీ, డిఫెన్స్ ఇటువంటి వాటిలో చేసిన, అలాగే డిజేబుల్డ్ పర్సన్స్ అయిన వీరందరికీ ప్రత్యేకంగా వెరిఫికేషన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం కూడా గమనించండి. ఆంగ్లో ఇండియన్స్కి కూడా ఇది జరుగుతుంది. అలాగే మనం మొట్టమొదట ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తాము. ఆ తర్వాత ఆ ఫీజు రెసిప్టు, ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్లతో కలిపి కౌన్సిలింగ్ సెంటర్, నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడం జరుగుతుంది. అది అయిన తర్వాత మనము పాలిటెక్నిక్ కాలేజీల్లో ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ ట్రేడ్ తీసుకోవాలి అన్నది కూడా ఆప్షన్ ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో. ఇది 31వ తేదీ మే నెల 2024 సంవత్సరం నుంచి ప్రారంభమై మొత్తం లాస్ట్ ర్యాంక్కి జూన్ నెల 5వ తేదీ దాకా కొనసాగుతుంటుంది. అందువల్ల మీకు నచ్చిన కాలేజీలోనే కాకుండా మీకు నచ్చిన కోర్సులో కౌన్సిలింగ్ ప్రక్రియలో సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు చేయవలసింది కేవలం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడము, సరైన మొబైల్ నెంబర్ యూజ్ చేసుకుంటూ దానికి వచ్చే ఓటీపీల ద్వారా ఈ ర్యాంక్ ప్రకారము ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే 31వ తేదీ 1వ ర్యాంక్ నుంచి 50,000 ర్యాంక్ దాకా ఉండడం జరుగుతుంది. 31, 1వ తేదీలు అనమాట. ఇది ఆ రోజు మీరు ఏం చేస్తారంటే కనుక మీకు నచ్చిన కాలేజీ లిస్ట్ రెడీ చేసుకోండి. అంతేకాకుండా మీకు నచ్చిన ట్రేడ్ కోర్స్ ఏంటో చూసుకోండి. అంటే పాలిటెక్నిక్ ట్రేడ్ కోర్సుల్లో ఏముంటాయో మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. అందులో సాధారణంగా అందరికీ తెలిసిన సిఎంఈ అంటే దాన్నే సిఎస్సి అని కూడా పిలుచుకుంటుంటారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనమాట. అంటే కంప్యూటర్స్ సంబంధించిన డిప్లొమా కోర్స్ ఉంటుంది. అది సెకండ్ థింగ్ ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఇది కేవలం ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ గురించి తెలియజేస్తుంది. దీంతోపాటు కంప్యూటర్స్ కూడా నేర్పడం జరుగుతుంది. ఇది మల్టిపుల్ కోర్స్ కింద చెప్పచ్చు. EEE అంటారు. ఈఈఈ అనమాట, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనమాట. దీనికితో పాటు మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇలా ప్రత్యేకమైన కోర్సులు చాలా వరకు రకరకాల కాలేజీల్లో ఉంటాయి. సాధారణంగా అన్ని కాలేజీల్లోనూ లభించే కోర్సులు అయితే సిఎస్సి, ఈసీఈ, EEE, మెకానికల్, సివిల్ ఇవి లభిస్తాయి. అంతేకాకుండా ప్రత్యేకమైన కోర్సులు ఇంకా డీప్గా ఉండే కోర్సులు కూడా ఉండడం జరుగుతుంది. మీకు నచ్చిన కోర్సులు నచ్చిన కాలేజీలని దాదాపుగా ఎక్కువ లిస్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీ ర్యాంక్ని బట్టి మీ మార్కులను బట్టి సీట్ వచ్చే అవకాశం తెలుస్తుంది అనమాట. అందువల్ల 1-2 కాలేజీలు పెట్టడం అని కాకుండా అన్ని కాలేజీలు అన్ని కోర్సులు పెట్టుకోండి. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ మీకు నచ్చిన ప్రయారిటీ ప్రకారం పెట్టుకుంటే కనుక మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే తక్కువ పెట్టుకుంటే అవకాశం కోల్పోయేవారు. దయచేసి అన్ని కాలేజీల్లోనూ చూజ్ చేసుకోండి మీ దగ్గరగా నియరెస్ట్గా కాలేజెస్. మీకు ఇందులో ఏ కాలేజీలో సీట్ వచ్చినా ఒకవేళ నచ్చిన కోర్సు రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ పెట్టుకుని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత 7వ తేదీన సీట్ అలాట్మెంట్ కింద మీకు మెసేజెస్ రావడం జరుగుతుంది, లేదా సైట్లో చూసుకోవచ్చు కూడా. మీ మొబైల్ నెంబర్కి ఏమైనా ఉంటే కనుక తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. ట్యూషన్ ఫీజు వచ్చి మామూలుగా గవర్నమెంట్ అలాట్మెంట్ తర్వాత చేసేది ఎంత 4,700 రూపీస్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలో కట్టవలసి ఉంటుంది. అదే 25,000 రూపాయలు ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్లో కట్టవలసి ఉంటుంది. ఒకవేళ ఫీజు రీఎంబర్స్మెంట్కి అర్హులైతే మీరందరూ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టడం వల్ల, ఈడబ్ల్యూఎస్ అది పెట్టడం వల్ల అర్హులైతే కనుక మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్లో ఫీజు ఎలా నిర్ణయిస్తే తక్కువ ఫీజులో కట్టుకోవచ్చు అనమాట. అందువల్ల మీకు మ్యాక్సిమం ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఆ నిబంధనల ప్రకారం కొనసాగుతుంది అనమాట. అయితే వయసుని బట్టి అంటే ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 24 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ వర్తిస్తుంది. ఓసీ వారికి మాత్రం 20 ఇయర్స్. ఈ విషయం గమనించండి. ఇంకేమైనా అనుమానాలు ఉన్నా ఏమన్నాను ద కన్వీనర్ ఏపీ పాలిసెట్ 2024 వారిని సంప్రదిస్తే సరిపోతుంది. వారి మెయిల్ ఐడి
కన్వీనర్ ఏపీ పాలిసెట్ 2024@gmail.comకి కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. హెల్ప్ డెస్క్ అయితే కనుక నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. 7995681678, 7995865456 అండ్ 9177927677. ఎక్కువ శాతం మెయిల్ ఐడి ద్వారా ఫాలో అవ్వండి, ఎందుకంటే ఫోన్ నెంబర్లు బిజీగా ఉంటాయి కాబట్టి మీరు ఇది చూసుకోవచ్చు. ఇది కంప్లీట్ నోటిఫికేషన్. ఏమైనా మీరు మొట్టమొదట చేయవలసింది ఏంటంటే మీ సర్టిఫికేట్లన్నీ రెడీ చేసుకోండి. టీసీ స్కూల్ నుంచి తీసుకోండి, స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకోండి, వీటి యొక్క ఒరిజినల్స్కి సంబంధించి జిరాక్స్లు కూడా ఎక్కువ తీసుకుని ఉంచుకోండి. అంతేకాకుండా క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు బీసీ వాళ్ళు బీసీ క్యాస్ట్, ఎస్సీ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎస్టీ క్యాస్ట్, అలాగే ఓసీ వారు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉంటే కనుక ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే సర్టిఫికేట్ తీసుకోండి. అంతేకాకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోండి. ఇవన్నీ తీసుకుని వీటి జిరాక్స్ కాపీలతో రెడీగా ఉండండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉంచుకోండి. మెయిల్ ఐడి, పనిచేసే 2 మొబైల్ నెంబర్లు కూడా సరిగ్గా ఉంచుకోండి. వీటితో కౌన్సిలింగ్ ప్రక్రియలో మొట్టమొదటి స్టెప్ చేయవలసింది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అలా ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే మీకు చక్కగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టైంకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. ఎక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. కేవలం టీసీని మాత్రం సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ 10th మార్క్ లిస్ట్ ఇప్పటికీ ఇంకా రాలేదు, ఒకవేళ రాకపోతే ఇంటర్నెట్ కాపీని కూడా పరిగణనలో తీసుకుంటారు. దానివల్ల మీకు ఏమీ ఒరిజినల్ సర్టిఫికేట్ 10th కావాలని ఏమీ రూల్ లేదు. ఈ విషయాలన్నీ గమనించి కౌన్సిలింగ్ ప్రక్రియలో సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ చేస్తే వెంటనే ఆప్షన్ ఎక్సర్సైజింగ్ ఎంట్రీ అనేది రావడం జరుగుతుంది. అంటే మీకు నచ్చిన కాలేజీ, నచ్చిన కోర్సుని ఎంచుకునే అవకాశం వస్తుంది. ఇందులో కనీసం 20 కాలేజీలు, 20 రకాల కోర్సులు పెట్టుకుంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లోనే సీట్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇది దయచేసి గమనించి మీకు తెలిసిన పెద్దవాళ్ళ చేత ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్.